పురాణ పురుషుడు, ఆరాధ్య దైవము శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగి పరిపాలించిన దేశము అయోధ్య. యుగాల నుండి పురాణ ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు, వివాదాల తెరలు తొలగి అత్యంత అద్భుతంగా తయారైన రామమందిరంలో కొలువైన బాలరాముడు రామలల్లా. అయోధ్య రాజ్యానికి కాపలాగా బాల హనుమానుడు కొలువైన హనుమాన్ గడి. ఈ మందిరాల గురించి వరుసగా వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజు వీడియోలో హనుమాన్ గడి గురించిన విషయాలు తెలుసుకుందాము. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్, హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతము. ఈరోజు మేము మార్నింగ్ 5:30 గంటల ఫ్లైట్కి బెంగళూరు నుండి ఢిల్లీకి రావడం జరిగింది. 9 గంటలకల్లా ఢిల్లీలో ల్యాండ్ అయిన మేము ఢిల్లీలో కారు తీసుకొని ఈరోజు రాత్రికి అయోధ్య చేరుకుంటాము. ఇక్కడ దాదాపు 10 గంటల ప్రయాణ సమయం చూపిస్తూ ఉన్నది. రోడ్డు అయితే అతి బ్రహ్మాండంగా ఉంది. ఎలాంటి కారులోనైనా 10 గంటల సమయం కంతా మనము అయోధ్య చేరుకోవచ్చు. కుంభమేళాలో అమృత స్నానాలు ఆచరించడానికి మేము ఈ ప్రయాణము ప్లాన్ చేసుకున్నాము. ఫ్లైట్లో కుంభమేళాకి రావాలి అంటే బెంగళూరు నుండి ఫ్లైట్ టికెట్టు లక్నో, అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్ ఎక్కడ కూడా 40,000కు తక్కువ టికెట్ లేదు. ఢిల్లీకి మాత్రము దగ్గర 20,000 చూపిస్తూ ఉండడంతో మేము ఢిల్లీ వరకు ఫ్లైట్ తీసుకొని అక్కడ నుండి కారులో అయోధ్య, ప్రయాగ్రాజు చూసుకొని దారిలో వీలైతే టైం కనుక సహకరిస్తే తాజ్మహల్, మథుర చూసుకొని ఢిల్లీ చేరాలని అనుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు రాత్రి 9 గంటలకెల్లా మేము అయోధ్య చేరుకున్నాము. అంటే అయోధ్య చేరుకోవడము అంత ఈజీగా అయితే జరగలేదు. ఇక కేవలం 10 రోజులు మాత్రమే ఉంది మహాశివరాత్రికి కుంభమేళా స్నానాలు ముగిసిపోతాయని అందరికీ తెలుసు కదా. ఆ సమయం పురస్కరించుకొని విపరీతమైన రష్ ఉంది. అయోధ్యకి ఎందుకో ఇంకా విపరీతమైన రష్ అనిపించింది. మా కార్ అయితే 2-3 ప్రదేశాల్లో బ్లాక్ చేయడం జరిగింది. అంటే అయోధ్యలో ఎక్కువ వెహికల్స్ వెళ్లకుండా అక్కడక్కడ కొన్ని బ్లాకేజెస్ లాగా పెడుతూ ఉన్నారు. అందులో ఒక బ్లాకేజ్లో మా కారు కూడా ఇరుక్కుపోయింది. అప్పటికే రాత్రి 9 గంటలు అయ్యింది. అయోధ్య ఇక కేవలము 30 కిలోమీటర్లు మాత్రమే చూపిస్తూ ఉంది. అయితే ఎవరో కారు పక్కన మీడియం నుండి పైకి ఎక్కించి అవతల వైపుకి వెళ్ళిపోతూ ఉండడంతో మా డ్రైవర్ కూడా అలాగే మెల్లగా కారుని మీడియం పైకి ఎక్కించి అటువైపుకు వెళ్ళిపోయి ఆ తర్వాత రాంగ్ రూట్లోనే మేము అయోధ్యకి చేరుకున్నాము. అయోధ్య చేరుకొని రూమ్ తీసుకొని అక్కడ మేము స్టే చేసేసరికి దాదాపు 11 గంటలు అయిపోయింది. ఇక మార్నింగ్ 5 గంటలకల్లా లేచి అయోధ్య రామదర్శనానికి వెళ్ళాలి అనుకొని మేము అక్కడే స్టే చేసాము. అయితే ఈ ప్రయాణంలో మేము ఎక్కడా కూడా రూమ్స్ బుక్ చేసుకోలేదు. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ ఉంటామో మాకే సరిగ్గా అవగాహన లేదు. అందుకనే రూమ్స్ బుక్ చేసుకోలేదు. అయితే లక్కీలీ మేము వెళ్ళిన ప్రదేశాలన్నింటిలో కూడా రూమ్స్ అయితే మాకు దొరికాయి. ఇక మార్నింగ్ లేచి మేము హోటల్ నుండి రామ జన్మభూమి దర్శనానికి వెళుతూ ఉన్నాము. అయోధ్యలోనికి రావడానికి 10 కిలోమీటర్ల ముందే రూమ్ బుక్ చేసుకోవడం చేత మేము బయలుదేరి ఆ 10 కిలోమీటర్లు ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాల లిస్టు అంతా ఇక్కడ ఉంది. దశరథ మహల్, బ్రహ్మకొండు, హనుమాన్ గడి లాంటి ప్రదేశాలన్నీ ఎంతెంత దూరంలో ఉన్నాయో ఇక్కడ రాసి ఉంది. మొదటగా మేము రామ జన్మభూమి దర్శించుకోవడానికి వెళుతూ ఉన్నాము. అయోధ్య రామ జన్మభూమి మందిరంలో శ్రీరాముడు బాలరాముని రూపంలో కొలువై ఉంటాడు. ఈయననే రామ్ లల్లా అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా వెళ్ళే భక్తులందరూ కూడా బాలరాముని చూడడానికంటే ముందే బాల హనుమంతుడు కొలువైన హనుమాన్ గడిని దర్శించుకున్న తర్వాతనే అయోధ్య రామలల్లాని దర్శిస్తూ ఉంటారు. అందుకే మేము మొదటగా హనుమాన్ గడిని చూడడానికి వెళ్తూ ఉన్నాము. 2 ఆలయాలు కూడా పక్కపక్కనే ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మొదటగా హనుమాన్ గడి ఆలయాన్ని చూసుకున్న తర్వాత రామ జన్మభూమి చూడాలని వెళుతూ ఉన్నాము. క్రీస్తు పూర్వము 4వ శతాబ్దం నుండే ఇక్కడ రాముని ఆలయము ఉండేదని కొన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. క్రీస్తు శకము 7-8 శతాబ్దాలలో ఈ అయోధ్యలో ఉన్న రామాలయాన్ని ఒక దివ్య దేశంగా ఆళ్వార్లు తమ నలయర దివ్య ప్రబంధం అనే గ్రంథంలో కీర్తించడం జరిగింది.
అయితే 16వ శతాబ్దంలో బాబ్రీ ఆజ్ఞ చేత ఇక్కడ ఈ ఆలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించడం జరిగింది. ఇక అప్పటి నుండి ఎన్నో కాంట్రవర్సీస్ తరువాత 1992లో 1.5 లక్ష కరసేవకుల చేత బాబ్రీ మసీద్ కూల్చివేయబడి 2019 నాటికి చివరిగా సుప్రీంకోర్టు ఇది రామజన్మభూమిగా తీర్పునిచ్చింది. 2020 మార్చి నాటికి ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణము 2024 జనవరి 22 తారీఖు నాటికి పూర్తి అయ్యింది. భారతదేశమంతా జై శ్రీరామ్ పేరుతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయిన ఆ రోజు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రామ జన్మభూమి మొదటి కట్టడం రాయి కట్టినప్పటి నుంచి చరిత్ర మనకు తెలుసు కాబట్టి అక్కడ బోర్డులో రామ జన్మభూమి తీర్థక్షేత్ర చూస్తూనే మనసు పులకించిపోయింది. ఒకవైపు ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న రామ జన్మభూమి చూస్తున్నామనే ఆనందం ఒకవైపు, అక్కడ రోడ్డు పైన వెళుతున్న మనుషుల గుంపులు చూస్తూ ఉంటే ఎంత రష్ ఉందో అన్న భయం ఒకవైపు. ఈ రెండు భావాలతోనే మేము అయోధ్య అంతా చుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ డైరెక్ట్ రూట్స్ అన్నీ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. డైవర్ట్ చేసిన రూటు మామూలు రూట్ కంటే దాదాపు 4-5 కిలోమీటర్లు ఎక్కువ ఉంది. ఏ రూట్లో వెళ్ళినా ఏ సందు దారిలో చూసినా కూడా ప్రజలు గుంపులుగా వెళ్తూ ఉన్నారు. మేము వెళ్తున్న ఈ సందుదారిలో ఎక్కువగా ఆశ్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆశ్రమము వారికి సంబంధించిన ఒక దేవాలయాన్ని చాలా గ్రాండ్గానే కట్టుకొని ఆశ్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దారిలో రామ జన్మభూమి దగ్గర అయ్యేసరికి రష్ చాలా ఎక్కువగా అవుతూ వచ్చింది. అయోధ్యలో రామ జన్మభూమి హనుమాన్ గడీలతో పాటు చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉంటాయి. అందులో దశరథ మహల్, కనక భవను, నాగేశ్వరనాథ్ మందిరము లాంటివి కొన్ని ఉన్నాయి. శ్రీరాముడు తన 3 సహోదరులు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో చేరి ఆటలాడిన దశరథ మహల్ కూడా అందరూ చూడాల్సిన ప్రదేశము. సీతారాముల కళ్యాణ సమయంలో రాముని సవతి తల్లి అయిన కైకేయి వారికి బహుమతిగా ఇచ్చిన ప్రదేశమే కనక భవన్. ఒక అద్భుతమైన రాజప్రసాదము ఈ ప్రదేశంలో రాముని కుమారుడైన కుశుని చేత మొదటగా నిర్మించబడింది. ఆ తర్వాత ధ్వంసమైన ఈ భవనాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పునరుద్ధరించినట్లుగా చెబుతారు. తర్వాత కాలంలో విక్రమాదిత్యుడు, చంద్రగుప్తుడు లాంటి రాజులు కూడా దీన్ని పునరుద్ధరించగా ప్రస్తుతమున్న నిర్మాణము మాత్రము రాజస్థాన్ రాజుల చేత నిర్మించబడింది. మేమైతే మెయిన్గా మహాకుంభమేళాలో స్నానం ఆచరించడానికి వచ్చాం కాబట్టి ఈసారి అయోధ్యలో రామ జన్మభూమిని మాత్రం చూసుకొని వెళ్ళిపోదాము. ఆ తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా వచ్చి అయోధ్యలో అన్ని ప్రదేశాలు చూసుకోవాలి అనుకొని వెళ్తూ ఉన్నాము. ఇక మేము అయోధ్య అంతా తిరిగి చివరకు రామ జన్మభూమికి వెళ్ళడానికి అతి దగ్గరగా, అంటే ఇది కూడా దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంది, దగ్గరగా ఉన్నట్లు చెప్పబడే ప్రదేశంలో కారు పార్క్ చేశాము. కారు పార్క్ చేసిన ప్రదేశంలోనే రాముడు ఒకప్పుడు దర్బారు నిర్వహించేవాడు అని చెప్పబడే ఒక రామ దర్బార్ అనే ఒక ప్రదేశం ఉంది. లోపలికి వెళ్ళి అక్కడ కొలువైన సీతారామ లక్ష్మణులని మా అయోధ్య రామ జన్మభూమి దర్శనము సులభంగా అయ్యేట్లుగా దీవించమని ప్రార్థించుకొని తిరిగి బాలరాముని దర్శనానికి బయలుదేరాము. రాముడు రాజ్యపాలన చేసే సమయంలో ఈ ప్రదేశంలోనే కొద్ది మంది మంత్రులతో కూడి దర్బారును నిర్వహించేవాడని అక్కడ ఉన్న ఒక గైడు చెప్పడం జరిగింది. కారు పార్క్ చేసి ఒక 100 మీటర్లు నడిచిన వెంటనే మేము రామ జన్మభూమికి వెళ్ళే క్యూ లైన్లో కలిసిపోయాము. మనం ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశం నుండి సముద్రంలోకి దూకితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. మేము ఆ క్యూ లైన్లో చేరేసరికి చుట్టూ ఎటు చూసినా వందలాది కాదు వేలాది మంది జనాలు. ఆ జనాలు ఇటు కొందరు వెళ్తూ ఉన్నారు, అటువైపు కొందరు వెళ్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు అర్థం కూడా కాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి అర్థమైన విషయం ఏమంటే మేము జాయిన్ అయిన క్యూ ఎక్కడికో వెళ్ళి ఆ తర్వాత అటువైపు వెళ్తున్న క్యూలో జాయిన్ అవ్వాలి. అటువైపు వెళ్తున్న క్యూనే రామ జన్మభూమికి వెళ్ళే క్యూ లైను. ఇటువైపు ఎంత దూరం వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళిన తర్వాత మేము ఆ లైన్తో జాయిన్ అవుతామో మాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. చాలా దూరం అలా వెళ్తూ వెళ్ళిన తర్వాత
కొందరు ఇటువైపు నుండి కొద్దిగా సపోర్ట్ దొరికితే కూడా చాలు అనుకొని అటువైపుకు ఎగిరి దూకడం చూసాము. అయితే అలా దూకుతూ ఉంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో మేము కూడా అక్కడ ఒక చిన్న సపోర్ట్ చూసుకొని ఇటువైపు పైకెక్కి అటువైపు దూకేయడం జరిగింది. ఇక అటువైపు ఇంకా ఎంత దూరం నడిచి ఈ క్యూలో కలవాలో మాకు అర్థం కాలేదు. మేమైతే దాదాపు 1 కిలోమీటర్ నడిచి ఇటువైపుకు రావడం జరిగింది. ఇక ఇటువైపుకు వచ్చిన తర్వాత అసలు నీటి ప్రవాహం లాంటి జన ప్రవాహము ప్రారంభమయ్యింది. ఎటువైపు ఎంతసేపు వెళ్తున్నామో మాకైతే అర్థం కాలేదు. అయోధ్య మొదటిసారి చూడడం చేత ఎంత దూరంలో రామజన్మభూమి టెంపుల్ ఉంటుందో కూడా మాకు అర్థం కాలేదు. అయితే ఒక చిన్న చిట్కాతో మేము ఈ క్యూని సుమారు 1/2 కిలోమీటర్ వరకు స్కిప్ చేయగలిగాము. ఏమంటే ఇక్కడ క్యూ లైన్ మెయిన్ రోడ్లో వెళ్తూ ఉంటుంది. మెయిన్ రోడ్కి పక్కన ఉన్న షాపులకి మధ్యలో ఒక ప్లాట్ఫారం లాగా మనుషులు అలా ఇలా నడవడానికి వేసి ఉంటారు. ఈ ప్లాట్ఫారం పైన ఎవరిని అలో చేయనివ్వడం లేదు. అయితే అక్కడక్కడ మాత్రము కొన్ని తాళ్ళు బిగించి అటువైపు ఇటువైపు వెళ్ళడానికి కొద్దిగా వీలుగా ఉంది. దాంతో మేము తాళ్ళకున్న సందుల్లో నుండి అటువైపు ప్లాట్ఫారం పైకి వెళ్ళిపోయి ఈ క్యూని తప్పించుకొని దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ముందుకెళ్ళిపోయాము. ఇక ఒక ప్రదేశంలో హనుమాన్ గడికి వెళ్ళడానికి, రామజన్మభూమి వెళ్ళడానికి దారులు సపరేట్ అవుతాయి. ఆ ప్రదేశంలో క్యూ లైన్లకు ఉన్న దారాల సందుల ద్వారా తిరిగి క్యూ లైన్లోకి చేరుకున్నాము. ఇక్కడ విచిత్రం ఏమంటే ఇదంతా చూస్తున్న పోలీసులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎందుకో ఏమీ పట్టించుకోలేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమంటే మనం మొదటగా హనుమాన్ గడి చూసుకొని రామజన్మభూమికి వెళ్ళడానికి దారి ఉంటుంది. అయితే మొదట రామజన్మభూమికి వెళ్ళి తిరిగి హనుమాన్ గడికి రావాలంటే మాత్రము చాలా కష్టము. ఎక్కడో బయట ఎగ్జిట్ ఉంటుంది, అక్కడ నుండి తిరిగి రావాలంటే చాలా కష్టము. రామజన్మభూమికి హనుమాన్ గడికి దారులు సపరేట్ అయిన తర్వాత నుండి హనుమాన్ గడి ఆలయము కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో ఉండడం చేత ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ కాదు, అది టెంపుల్ కాదు, ఏదో ఆఫీసు అలాగా నిర్మించడం జరిగింది. మేము మొదట అదే హనుమాన్ గడి టెంపుల్ అనుకున్నాము, కానీ ఆ తర్వాత అర్థమైంది అది కాదు, ఇంకా దూరంగా ఉందని. ఇప్పుడు మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్నదే హనుమాన్ గడి టెంపుల్. చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ఆంజనేయ దేవాలయము. ఇది దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెబుతారు. రావణుని పైన రాముడు విజయం సాధించి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో హనుమంతుడు ఈ ప్రదేశంలో నిలిచిపోయాడని, ఇక్కడ ఉండే అయోధ్యని కాపలాగా కాస్తూ ఉంటాడని చెబుతారు. ఇక్కడే ఉండి రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం చేత ఈ ప్రదేశానికి హనుమాన్ కోట లేదా హనుమాన్ గడిగా పిలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ఆలయము నిర్మించబడడానికి ఒక ప్రాచీన కథని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. సమూహంలో వెళుతూ ఉన్న ఒక కోతి అకస్మాత్తుగా జారి ఒక గుహ లాంటి ప్రదేశంలో పడిపోతుంది. ఈ గుహలోనికి ఆ కోతిని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళకి ఒక చిన్న హనుమంతుని విగ్రహము దొరుకుతుంది. ఇక అప్పటి నుండి ఆ హనుమంతుని విగ్రహాన్ని కొండ పైభాగంలో ఒక చిన్న దేవాలయం కట్టి అందులో ఉంచి పూజలు జరపడం ప్రారంభమయ్యింది. మొదటగా ఈ ప్రదేశంలో బాబా భగవాన్ దాస్ 10వ శతాబ్దంలో ఒక చిన్న హనుమంతుని ఆలయాన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత తులసీదాస్ని అయోధ్య మందిరంలోనికి అతని కులం కారణంగా రానివ్వకపోవడంతో అయోధ్య దర్శనం జరిగే విధంగా నగర శివార్లలో ఒక ప్రదేశాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు ఈ హనుమాన్ గడి ఉందని చెబుతారు. అయోధ్యకి హనుమంతుణ్ణి కాపలాగా నిర్మించిన తర్వాత హనుమంతుడు ఈ ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ నలువైపులా చూస్తూ అయోధ్యని కాపలా కాస్తాడని ప్రజలు నమ్ముతూ ఉంటారు. సాక్షాత్తు హనుమంతుడే ఈ ప్రదేశంలో వెలసినట్లుగా చెప్పబడే ఈ పర్వతాన్ని సుమేరు పర్వతంగా వ్యవహరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ ఆలయానికి చెందిన ఒక గురువు అప్పుడు పరిపాలిస్తున్న ఒక సుల్తాన్ కుమారునికి వ్యాధిని నయం చేయడం చేత ఆ సుల్తాను ఈ ఆలయానికి ఎంతో విలువైన మాన్యాలను బహూకరించినట్లుగా చెబుతారు. 1855వ సంవత్సరంలో అవధ్ను పరిపాలించిన నవాబు ఇప్పుడు ఉన్న ఆలయాన్ని కట్టించినట్లుగా చెబుతారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఒక చోట ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ నిజమైన రామ జన్మభూమి వివాదము ఈ ఆలయం భూములకు సంబంధించిందని కూడా చెప్పడం జరిగింది. కింద నుండి గర్భగుడి చేరుకోవడానికి దాదాపు 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కినంత దూరం కూడా జై రామచంద్ర హనుమాన్కి జై అనే నినాదాలతో మారుమోగిపోయింది.
హనుమంతుడు కొలువై ఉన్న గర్భగుడి పూర్తిగా వెండి తాపడం చేయబడి ఉంటుంది. గర్భగృహంలో బాల హనుమానుడు అంజనాదేవి ఒడిలో కూర్చున్నట్లుగా ఉన్న విగ్రహము మనకు దర్శనమిస్తుంది. హనుమంతుడు ధరించిన తులసి మాల పైన శ్రీరామ్ అనే అక్షరాలు ముద్రింపబడి ఉంటాయి. స్వయంభుగా దొరికిన హనుమంతుని విగ్రహము కేవలము 6 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న విగ్రహము. మూల విరాట్టు పైన సీతారామచంద్ర లక్ష్మణులు దర్శనమిస్తారు. ఈ హనుమాన్ గడి ఆలయ సముదాయంలో బాల హనుమానుని ఆలయంతో పాటు ఇంకా 30 వివిధ రకాల చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. ఆలయం వెలుపల ఉన్న గోడలన్నీ కూడా హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రము లాంటి స్తోత్రాలతో చెక్కబడి ఉంటాయి. ఎంతో మహిమ కలదిగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయంలో హనుమంతుడు ఎవరైనా ఏ తప్పు చేసినా 2 గంటల్లోనే వారికి ఫలితం చూపిస్తాడని చెబుతారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఒక పేపర్ పైన ఆ సమస్యను రాసి స్వామివారి వద్ద ఉంచిన తక్షణమే వారికి ఉపశమనం చేకూరుతుందని భక్తులు చెబుతూ ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకు తెరవబడే ఈ ఆలయము రాత్రి 10 గంటల వరకు కూడా తెరవబడి ఉంటుంది. గర్భగుడికి కరెక్ట్గా ఎదురుగా ఒక ఎత్తైన మండపం ఉంటుంది. ఆ మండపంలో ఎడమవైపున సీతారామచంద్రుల వారి విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. పక్కన హనుమంతుడు కొలువై ఉంటాడు. ఆ ప్రాంగణం మధ్యలో ఒక గురువు కూర్చొని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. అక్కడి నుండి చూసినప్పుడు మనకు బాల హనుమానుడి దర్శనము చాలా స్పష్టంగా అవుతుంది. సాధారణంగా చాలా దగ్గర నుండి చేయించే దర్శనాన్ని రష్ కారణంగా చాలా దూరం నుండి చూపించడం చేత సరిగ్గా దర్శనం కాలేదని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న ఒక పోలీసు చూసి మమ్మల్ని ఈ ప్రాంగణంలోకి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పడం చేత మాకు చాలా స్పష్టంగా స్వామివారి దర్శనం కలిగింది. ఎన్నో స్తోత్రాలు లిఖించిన గోడలతో రంగురంగుల వర్ణ చిత్రాలతో ఉన్న ఈ హనుమాన్ గడి ఆలయము మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నది. హనుమాన్ గడిలో హనుమంతుని ఆజ్ఞ తీసుకున్న తర్వాత మేము అయోధ్య బాలరాముని దర్శనానికి బయలుదేరాము. హనుమాన్ గడి చూసుకున్న తర్వాత రామ జన్మభూమి దర్శనానికి వేరే దగ్గర దారి ఉంటుంది అనుకున్నాం, కానీ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ నుండి తిరిగి మనము మొదటగా వచ్చిన క్యూలోకి వెళ్ళి రామ జన్మభూమి దారి వైపుకి వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి జన ప్రవాహంతో మా ప్రయాణము మొదలయ్యింది రామ జన్మభూమి వైపుకి. రాబోయే వీడియోలో రామ జన్మభూమిలో అయోధ్య బాలరాముని దర్శనము చేసుకుందాము. అంతవరకు సెలవు. ఇంతవరకు మీరు విజీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.